నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో నయా రాజకీయం మొదలైంది. పార్టీలకు పల్లె తీర్పు గుబులు పట్టుకుంది. మెజారిటీ గ్రామాలు చెయ్యెత్తి జైకొట్టాయి. అయితే అమాత్యుల ఇలాకాలో టఫ్ ఫైట్ నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో కారు జోరు ఎక్కడా స్పీడ్ తగ్గలేదు. గులాబీ అగ్రనేతలు తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకున్నారు. ఇక గతం కన్నా ఈసారి బీజేపీ బలం పెరిగిందనే చెప్పాలి. కామ్రేడ్లకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. దీంతో అందరి దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లపై కన్నేశారు ఆశావహులు. పరిషత్ ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? పార్టీ గుర్తులతో పోరు రసవత్తరమేనా? అటు విజయోత్సవం, ఇటు నూతనోత్సాహం దేనికి సంకేతం? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? మూడ్ ఆఫ్ తెలంగాణపై ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలో పల్లెపోరు ప్రశాంతంగా ముగిసిందన్నారు సీఎం రేవంత్. 12,702 పంచాయతీలకు 7,527 చోట్ల కాంగ్రెస్, 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 8,335 సర్పంచులు గెలిచి 66% ఫలితాలు సాధించామన్నారు రేవంత్. ఇక బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710 స్థానాల్లో గెలిచినట్టు ఆయన తెలిపారు. గులాబీ కాషాయ కూటమి 4,221 పంచాయతీల్లో 33% గెలుచుకున్నారు. గెలిచినోళ్లు డిసెంబర్ 22న పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 12,728 గ్రామ పంచాయతీలకు గాను వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎక్కడ అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు సిపిఐ, సిపిఎం, ఇతరులు 1%. ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో హస్తం స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. అయితే ఆ ఫలితాలు కేవలం విజయ సంకేతాలు మాత్రమే కాదు. గ్రామీణ రాజకీయాల్లో గులాబీ పార్టీ పునరుజ్జీవనంపై జరుగుతున్న లోతైన చర్చకు తెరతీశాయి. గ్రామీణుల మద్దతు లభించిందని కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి ఇప్పుడు ప్రజల మద్దతు మరింత పెరిగినందునే అత్యధిక స్థానాలు గెలిచింది. 2/3 తమ మద్దతుదారులే గెలిచారంటోంది కాంగ్రెస్. మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేశారు. అయితే కొన్ని చోట్ల అమాత్యులకు నిరాశ తప్పలేదు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మద్దతు లభించిందని హస్తం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, రుణమాఫీ, సన్నధాన్యం, క్వింటాకు 500 బోనస్ వంటి వాటిని పల్లెల్లో ఎక్కువ మందికి అందించడం కలిసొచ్చిందంటున్నాయి. కాంగ్రెస్ విజయ పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ 6 గ్యారంటీ హామీల అమలులో ఆలస్యం, స్థానిక నాయకత్వ విభేదాల కారణంగా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిందనే విశ్లేషణలకు బలం చేకూర్చాయి. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొంది. ఆ పార్టీ సంస్థాగత బలం ఇంకా చెక్కు చెదరలేదని రుజువు చేసింది. దీంతో గెలిచిన కాంగ్రెస్కు కారు భయం పట్టుకున్నట్టయింది. అలాగే వరుస వైఫల్యాలతో ఉన్న గులాబీ దళానికి పల్లె తీర్పు ప్రాణం పోసినట్టయింది.
మరోవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు నూతన ఉత్సాహాన్నిచ్చాయి. వరుస ఓటమితో నిరాశగా ఉన్న గులాబీ దళం పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది. ఆశించిన మేరకు ఫలితాలు వచ్చాయి అని అంటోంది కారు పార్టీ. ఈ ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సంకేతాలను ఇచ్చింది. ఇక గ్రామ స్థాయిలో బీజేపీ తన బలాన్ని గతంలో కన్నా పెంచుకుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి పథకాల ప్రభావం ఇప్పటికీ గ్రామాల్లో ఉంది. సంక్షేమ పథకాలు సృష్టించిన దీర్ఘకాలిక ఓట్ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు బలమైన పునాదిగా మిగిలింది. పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పక్షాన కొంతమేర విజయాన్ని అందించినప్పటికీ బీఆర్ఎస్ కు పల్లె ప్రాంతాల్లో ఉన్న నిజమైన రాజకీయ బలాన్ని బహిర్గతం చేశాయి. కాంగ్రెస్ పారదర్శక పాలన, హామీల అమలు వేగంపై దృష్టి పెట్టకపోతే బీఆర్ఎస్ పుంజుకునే దారులు మరింత సుగమమవుతాయి. తెలంగాణ రాజకీయాలు గ్రామీణ క్షేత్రంలో ఒక కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్నాయనేది నిస్సందేహం.